హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడా ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ చికెన్ పకోడాని స్ట్రీట్ స్టైల్ వంటి రుచితో, అంతే టేస్టీతో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ చికెన్ పకోడాని మనమే ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ చికెన్ పకోడాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయని సగం తీసుకొని గింజలు పడకుండా ఈ విధంగా జ్యూస్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి మొత్తం అన్నీ కూడా పట్టేటట్టు ఈ చికెన్ కొంతసేపు మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ చికెన్ని మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పట్టించిన ఈ చికెన్ మీద మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గంట అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెం చేత్తో తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చికెన్ అంతా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ పకోడీని వేయించేటప్పుడు పెద్ద మంట మాత్రం అసలు పెట్టకూడదండి. పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అసలు ఉడకవు. అందువలన ఈ చికెన్ పకోడీని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పకోడీలో ఒక 5 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పకోడీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ పకోడీని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు ఈ చికెన్ పకోడీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చికెన్ పకోడీ తయారైపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ చికెన్ పకోడీ తయారు చేయడం చూశారు కదా. మరి ఈ చికెన్ పకోడాని స్ట్రీట్ స్టైల్ వంటి రుచితో, అంతే టేస్టీతో మనమే ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.